నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగ్గన్నపేట గ్రామ సర్పంచ్తో పాటు పలువురు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన తీర్థం స్వాగతించిన ఎమ్మెల్యే. కొబ్బరితోట ఈవీఎం సెంటర్లో జరిగిన గణేష్ ఉత్సవ ఊరేగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. కడియద్దలో రైతు సేవా కేంద్రాన్ని, ధాన్యం రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహించి నివాళులు అర్పించిన సిఐటియు నాయకులు. ఆరవ వార్డ్ మామిడితోట గణేష్ ఉత్సవ అన్న సమారాధన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి పార్టీ, కుల, మతాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయం వద్ద జగ్గన్నపేట గ్రామానికి చెందిన 100 మంది జనసేనలో చేరారు. వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. సర్పంచ్ ములగాల సూర్యారావు, మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్, జనసేన నాయకులు యంట్రపాటి రాజు, యువ, పత్స బ్రహ్మయ్య, దుట్ట యువరాజ్, పైబోయిన వెంకటరామయ్య, అడబాల మురళి, ముఖేష్, గట్టిం నాని తదితరులు పాల్గొన్నారు. జగ్గన్నపేట గ్రామం నుంచి దాదాపుగా 25 కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి కష్టజీవులు విలేజ్ వాతావరణంలో గత 5 సంవత్సరాలుగా పడిన ఇబ్బందులన్నీ వారు గుర్తుంచుకొని ఎక్కడా కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు, రాజకీయాల్లో నెగ్గిన నాయకులు విలువ లేదు, ఎక్కడా కనీసం పని చేయలేకపోయిన మదనపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పల్లెటూరుని డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా రైతులను ఆదుకునే విధంగా కూడా ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఆశయాల మీద పనిచేసి మేము కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ప్రజలకు ఏం చేసామనే దాని మీద పొద్దున్నైతే సాయంత్రం వరకు అదేవిధంగా మనం పనిచేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈరోజు నన్ను అత్యధిక మెజార్టీతో ఆ రోజు గెలిపించారు. గెలిచిన తర్వాత నేను ఏ రోజు పార్టీలు చూడలేదు. ఎవరైనా మన దగ్గర పని ఉండి వస్తే ఏ పార్టీ అని అడగలేదు, ఏ కులం అని అడగలేదు. ఎవరు వచ్చినా నా వల్ల ఈ పని చేసి పెట్టాను. వారు కూడా అందరూ కూడా సంతృప్తి చెంది మన అందరూ కూడా కలిసి ఉంటే అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందనే ఉద్దేశంలో జనసేన పార్టీని ఆదరించి ఈరోజు ఈ వచ్చినటువంటి మీ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో మన గ్రామాల అభివృద్ధితో పాటు, మన పట్టణాల అభివృద్ధితో పాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆశీర్వదించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి రాబోయే మంచి ప్రభుత్వాలు ఎన్నుకొని మన నెక్స్ట్ జనరేషన్కి మనకేదో ఇచ్చి ఉచితాల కంటే కూడా ఇంటికో ఉద్యోగం కావాలనేది అసలు పవన్ కళ్యాణ్ గారి నినాదం. కానీ అప్పుడున్నటువంటి దురదృష్టం ఏంటంటే ఈ ఏదైతే పప్పు బెల్లాలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ పంచి అప్పులు పాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి కొద్దో గొప్ప కుటుంబానికో 10,000 20,000 అకౌంట్లో వేసి కోట్లాది రూపాయలు నన్నుకున్నటువంటి అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిన తర్వాత జనానికి ఒకేసారి మనం ఏమి ఇవ్వమంటే జనంలో కూడా అసంతృప్తి ఉంటుంది. కాబట్టి వారి బాటలో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఇంటికో ఉద్యోగం కావాలనేది మన ఆశయం. ఎందుకంటే నెలకి 40,000 50,000 సంపాదించడం బెటర్, కానీ సంవత్సరానికి 10,000 15,000 వస్తే మనం ఏ మెడికల్ బిల్లు కూడా రావు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో డిజైన్ చేయడం, అవన్నీ కూడా ఈ సంవత్సర కాలం నెరవేర్చడం, దాదాపుగా 70,000 కోట్లని
ఇవాళ పేద ప్రజల అకౌంట్లో నేరుగా వేసిన సందర్భం మనం చూసాం. రైతు నేస్తం కానీ, తల్లికి వందనం కానీ, స్త్రీ శక్తి బస్సులు, ఫ్రీ బస్సులు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా రాష్ట్రంలో నిధులు చాలా సతమతం అవుతున్నా సరే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి నాయకులందరికీ మీరు తోడుగా ఉండాలని, మీ కష్టాల్లో మేము కూడా తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మీరందరూ తోడ్పాటు కోరుకుంటూ, మనందరూ కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటూ జగ్గన్నపేట గ్రామం నుంచి మరి సుమారు 100 మంది ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముందుగా వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మా జనసేన కుటుంబంలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మాతో పాటు కూడా వారిని కూడా గౌరవంగా చూసుకుంటామని, పార్టీలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా వారందరినీ మేము అందరం గౌరవించుకుంటామని ముందుగా వారందరికీ మాటిస్తూ, మరి ఏదైతే మరి నీతికి నిజాయితీకి నిలువెత్తమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు పార్టీని పెట్టడం జరిగింది. నిజంగా ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పనిచేస్తున్న వైనం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దానికి అనుగుణంగానే ఈ రోజున ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కళ్యాణ్ గారి ఆలోచనల యొక్క ప్రతిరూపంగా పనిచేస్తున్నటువంటి మన పొలిశెట్టి శ్రీనివాస్ గారు నిజంగా మరి దాతల సహాయంతో ఈ రోజున మరి నియోజకవర్గాన్ని మరి ప్రగతి బాటలో ప్రగతి బాటలో పయనిస్తున్నటువంటి ఈ నియోజకవర్గానికి ముగ్ధులై అందరూ కూడా ఇవాళ మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో నా దళిత కుటుంబాలు సభ్యులందరూ ఈరోజు దాదాపు 100 మంది మన పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే మరి గత ప్రభుత్వంలో మోసపోయిన దళితులు మేల్కొని ఈరోజు తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీని గారు చేసే సేవా కార్యక్రమాలు కానీ, నియోజకవర్గ అభివృద్ధి దిశగా వెళ్తున్న విషయం తెలుసుకుని ఈ రోజున ఈ దళిత సోదరులందరిలో మా పార్టీకి జాయిన్ అవ్వడం చాలా ఆనందదాయకం. ఏదైనా రాబోయే రోజుల్లో బొలిశెట్టి శ్రీని గారు మొన్న ఎలక్షన్కి 62,000 చిలుకు ఆయన మెజార్టీతో గెలుపడం జరిగింది. రాబోయే 29లో ఆయనే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మా పార్టీ తరఫున మేము చెప్పడంలో తప్పులేదు. 1,00,000 మెజార్టీతో దళితులందరినీ, బీసీలని, ఉన్న కులాలందరినీ కలుపుకుని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఆయన కూడా మాకు తెలియజేస్తూ, అలాగే జాయిన్ అయిన నా దళిత సోదరులందరికీ స్వాగతం పలుకుతున్నాను. స్థానిక కొబ్బరి తోట సీతారాంపేట ఈవీఎం సెంటర్లో వద్ద నవోదయ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వలవల మల్లికార్జునరావు, ఈతకోట తాతాజీ, గొర్రెల శ్రీధర్, ఎగ్గిన నాగబాబు, పైబోయిన వెంకటరామయ్య, పైబోయిన కిరణ్, అడబాల మురళి పాల్గొన్నారు. స్వామివారి ఊరేగింపు కాళికా నృత్యాలతో, కేరళ డప్పులతో, తీన్మార్ ఆధునిక డీజేతో అంగరంగ వైభవంగా పట్టణ పురవీధులలో స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కేబుల్ బుజ్జి, కొమ్ముల గోపి, కేబుల్ నాగబాబు, కేబుల్ శివ, తోట శ్రీను, సోమశంకర్, ప్రసాద్, చందు, నవోదయ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈవీఎం స్కూల్ వద్ద గత 40 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారిని నిమజ్జనం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఈ వినాయక చవితి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఇక్కడ కొబ్బరి తోట, సీతారాంపేట కలిపి ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈవేళ నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం అనంతరం కూడా మరి భారీ ఎత్తున ఇక్కడ అన్న సమాధాన ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ నవోదయ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఇంత అత్యంత వైభవపేతంగా చేస్తున్నందుకు ఈ కార్యక్రమ యువకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకోకుండా ట్రాఫిక్ను పాటిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు. నవోదయ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మరి 21, 22 వార్డుకి సంబంధించి వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు 40వ సంవత్సరం ఎంతో ఘనంగా 40 వసంతాలంటే మాటలు కాదు. ఆ గణపతి ఉత్సవాలతో ఘనంగా చేసుకుని ఈరోజు పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం మరి వేలాది మందికి అన్న సమారాధన చేసి నవరాత్రి 9 రోజులు పూజా పురస్కారాలతో దైవన్యం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఊరేగింపు చేస్తున్న ఈ నవోదయ ఫ్రెండ్ సర్కిల్ వారికి నేను ఉదయపూర్వక అభినందనలు చెప్తూ మరి సోమశేఖర్ గారికి పెద్దలందరికీ పేరు అందరికీ కూడా ఆ వినాయకుడు కరుణాకటాక్షాలు ఉండాలని మరి ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గణపతి నవరాత్రులు కూడా పూర్తి సహకరించాలని ఒక మంచి ఆలోచన. ఎందుకంటే 1924లో జరిగిన దుర్మార్గము పరిపాలన వల్ల ఒక వినాయక ఉత్సవం చేయాలంటే ఎన్నో రకాల పర్మిషన్లు కావాలని ఇబ్బంది పెట్టిన రోజు సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కాదని ఇప్పుడు మరి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం సింగిల్ విండో విధంగా అయితే అదే కాక ఉచిత కరెంట్ 10 సెంట్లు కొట్టడం గొప్ప విశేషం. ఈ రకంగా ఈ నవోదయ ఫ్రెండ్ సర్కిల్ అసోసియేషన్ వారికి ఆ వినాయకుడు కరుణాకరించి వార్డు ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టకరణాంజలు ఇవ్వాలని రాబోయే రోజులు ఇంకే ఘనంగా ఈ ఉత్సవాలు చేయడానికి అందరికీ శక్తి సామర్థ్యాలు ఆ బొజ్జగరపై కలగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 50 సంవత్సరాల నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈవీఎం సెంటర్లో యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క మహోత్సవ కార్యక్రమాలు చేయడం, ఏదైతే 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆ స్వామివారి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతం అంతా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఈరోజు పెద్ద ఎత్తున డప్పు మేళాలతోటి గరగ నృత్యాలతోటి ఈరోజు స్వామివారిని అంగరంగ వైభవంగా ఈ యొక్క సీతారాంపేటలోని కొబ్బరితోట వీధులన్నీ కూడా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం చేసి స్వామివారిని నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఆ విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ ఊరేగింపు స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని యువకులందరూ కూడా చాలా జాగ్రత్తగా నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయించమని కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ గత 4 దశాబ్దాలుగా ఈ కొబ్బరితోట నవోదయ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈవీఎం సెంటర్లో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి మహోత్సవాలు 9 రోజులు నిర్వహించడం, దాని అనంతరం అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం. ఈరోజు స్వామివారిని ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క నిమజ్జనాన్ని పెద్ద ఎత్తున మేళతాళాలతో, బాజా భజంత్రీలతో, మందుగుండు సామాన్తో తీసుకెళ్ళి ఎంతో క్రమశిక్షణతోటి ఊరేగింపుగా ఈ నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఈ ఆధ్యాత్మిక భావం యువతకి ఈ రోజుల్లో ముఖ్యంగా చాలా అవసరం కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నవోదయ ఫ్రెండ్ సర్కిల్ వారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై రెవెన్యూ, వ్యవసాయ సహకార శాఖ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం ఆదివారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు మండలంలో ఎన్ని ఎకరాలు వరి కోతలు జరిగాయి, ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని కడియద్ద గ్రామంలో రైతు సేవా కేంద్రంను సందర్శించారు. తేమ శాతం తెలిపే యంత్రంను పరిశీలించారు. గ్రామంలోని క్షేత్రస్థాయిలో వరి కోతలను, ధాన్యం రాసులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యంను అమ్ముకుని
ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి బి నారాయణరావు, సహకార శాఖ ఎమ్మెల్యేలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ కార్మిక కర్షకుల ఆశా జ్యోతి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి తాడేపల్లిగూడెం రైల్వే గూడ్సెట్ వర్కర్స్ యూనియన్ వద్ద నిర్వహించారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి సత్తి కోదండరామిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సభను ఉద్దేశించి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పుల్లారెడ్డి, తేతలి నాగిరెడ్డి మాట్లాడుతూ ఉన్నతమైన చదువులు చదువుకుని కమ్యూనిస్టు పార్టీలో పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలను తీసుకుని పనిచేయడానికి వచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కర్రి సాయిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, అడప ఆంజనేయులు, మద్దాల పుత్రయ్య, ఎస్వీఎస్ రెడ్డి, ఆకుల నారాయణ, అడ్డగర్ల కృష్ణ, బొద్దాల నాని, గాది వెంకట్రావు, సత్తి దుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఆయన పుట్టింది సనాతనమైన కుటుంబం, అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఆయన. అయితే ఆయన కుటుంబం అంతా కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లే. ఈయన కూడా ఢిల్లీ యూనివర్సిటీలో డిప్లొమా సాధించాడు ఆయన. అయితే ఉన్నత చదువులు చదువుకుని ఈ రోజున కార్మికుల కోసం, కర్షకుల కోసం, పేదల కోసం పనిచేయడానికి ఆయన ఉన్నతమైన చదువుకుని కూడా మన కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులై మన కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చాడు ఆయన. అయితే అనేక దేశాలు తిరిగాడు ఆయన. అనేక దేశాలు తిరిగి కమ్యూనిస్ట్ పార్టీని అధ్యయనం చేసి మన భారతదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆయనే. ఈవేళ మన కార్మిక సంఘాలు ఈవేళ బట్ట కడుతున్నాయంటే ఆయన తీసుకొచ్చిన సలవే ఈవేళ మనం అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసాం, మనం అనేక ఉద్యమాలు చేసాం. అయితే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది సీతారాం ఏచూరి గారు. అయితే ఈవేళ ఇప్పుడే మనం నేపాల్ చూస్తున్నాం. మనం నేపాల్ తగులబడిపోతుంది, అల్లల్లో జరుగుతున్నాయి. అటువంటి నేపాల్ గతంలో ఇలాగా అక్కడ సమస్య వస్తే నేపాల్ దేశం వెళ్ళి అక్కడ ఉన్న లౌకిక పార్టీ అందరినీ కూర్చోబెట్టి ఆ దేశంలో ఉన్న సమస్యలు, నేపాల్ దేశంలో సమస్యలు పరిష్కారం చేసింది మన సీతారాం ఏచూరి గారు. సీతారాం ఏచూరి గారు కొద్ది ఇంచు మన పుచ్చలపల్లి సుందరయ్య గారు ఐఎం కాంచి ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేసి తర్వాత మన సుజాత గారితో విద్యాశాలలో కూడా తిరిగి ఆయన ప్రయాణం అప్పుడు ఈ కార్యదర్శితో కూడా ఆయన ప్రయాణం చేస్తూ వత్తలోకి మనం తర్వాత ఆయన కార్యదర్శి అయ్యాక ఇప్పుడు మీరు మనం వ్యవసాయ చట్టంలో మనం ఉపాధి హామీ చట్టం దీన్ని ప్రత్యేకంగా దానికి సరివేసేసి దాన్ని ఎలా రూపకల్పన ఎలా చేయాలనేది మనం బయట నుంచి కాంగ్రెస్ సపోర్ట్ చేసాం ఒకప్పుడు. అప్పుడు ఈ చట్టాన్ని అమలు చేస్తేనే మేము బయట నుంచి సపోర్ట్ చేస్తామన్నదే మన పార్టీ కార్యక్రమం. మనం ఎంత అది చేసినా మనం ఏమని గుర్తింపు కూడా కలదు. ఇలాగ కమ్యూనిస్టులు ఈ చట్టం తెచ్చామనేది కూడా ప్రచారంలో కూడా వెళ్ళలేదు. ఆయన దీనికోసం కొన్నాళ్ళు దీన్ని ఎలా చేయాలి, చట్టం ఎలా వస్తుంది ఏంటి అనేది గురించి ఆయన నిహారాత్రలో కలిసి ఆ చట్టం వచ్చేదాకా పార్లమెంట్లో ఆ చట్టం చేయించేదాకా నిద్రలేదనేది మనం. సీతారాం ఏచూరి గారు 1953లో జన్మించారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన చాలా చిన్న వయసులో మరణించినట్టేను. ఆయన మరణం మనకి కమ్యూనిస్ట్ పార్టీకి ఎంతో తీరని లోటుగా మనందరం భావించాలి. ఏదైతే సీతారాం ఏచూరి గారు విద్యార్థి సంఘం నుంచి ఆయన కేంద్ర కమిటీ సభ్యుల వరకు చేసినటువంటి సేవల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన మార్గాన్ని మనం ఎంచిపుచ్చుకుని ఆ మార్గంలో మనమందరం కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ స్థానిక తాడేపల్లిగూడెం 6వ వార్డు మామిడి తోటలో శ్రీ సిద్ధి వినాయక చవితి 44వ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. సుమారు 3000 మందికి అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజాలు పాల్గొని అన్న సమారాధన ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్న సమారాధన స్వీకరించారు. బొలిశెట్టి రాజేష్, తోట రాజా, బారం గిరీష్, నేలపాల దినేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్ధేశ్వర ఫ్రెండ్ సర్కిల్, మామిడి తోట ప్రజలు పాల్గొన్నారు. నాలుగు 6 వార్డుల్లో సంబంధించి మామిడి తోట ఫ్రెండ్ సర్కిల్ వారు అప్పుడే 44వ వార్షికోత్సవం వినాయక చవితిని ఇవాళ ఇక్కడ గత 15 రోజులుగా ఇక్కడ నడుపుతూ 15 రోజులుగా ఇక్కడ విశిష్ట పూజలు అందించి అలాగే ఇక్కడ ఊరేగింపు అది జరిపించడం అలాగే అన్నప్రసాదాన్ని ఇవాళ చేయటం ఎంతో
అంటే ఈ పర్టికులర్గా ఈ సెంటర్లో గత 44 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక దైవ కార్యక్రమం ఇంత ఇదిగా అంటే అందరూ కుర్రాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ 44 సంవత్సరాల నుంచి ఇంత మంచి కార్యక్రమాలను చేస్తున్నందుకు వారిని నేను ఖచ్చితంగా వారికి నేను సపోర్ట్ చేయాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసినప్పుడు నన్ను పిలిచి అందులో పాలు పంచుకునేలాగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు కమిటీ వారికి, అలాగే ఇక్కడ ఈ 4-6 వార్డుకి సంబంధించి ఇక్కడ భక్తులు కానీ ఈ 2 వార్డుల్లో ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి అన్న సమారాధనకు కూడా అటెండ్ అయ్యి ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నందుకు ఆ స్వామివారి ఆశీస్సులు వారి మీద, అలాగే ఈ కమిటీ వారి మీద, మాకు కూడా అవకాశం కల్పించినందుకు మా మీద కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అలాగే మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడు నిరంతరం డెవలప్మెంట్ మీద ఆలోచిస్తూ ఉన్న ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రజలకి ఎప్పుడు సహాయ సహకారాలు అందించే విధంగా ఆయనకి సేవ చేసే విధంగా ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులను కోరుకుంటూ వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా 6వ వార్డు 4వ వార్డు కలిపి మామిడి తోట వారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ అన్న సమారాధన జరుగుతుంది. ఇలాగే మరెన్నో సంవత్సరాలు చేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ 10 మందికి ఉపయోగపడేలా పనులు చేయాలని కోరుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారు ఈ వార్డుకు సంబంధించి ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్నా యూత్ వారికి కానీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏ సమస్య వచ్చినా మీరు రాజేష్ గారి దగ్గరికి వచ్చి ఇంటి వద్ద కూడా పిఏ గారు ఉంటారు ఆఫీస్లో, ఏ పని వచ్చినా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చి ఏ ఫంక్షన్ సమస్య కానీ ఏదైనా వచ్చి మీరు అందరూ కూడా తెలియజేసుకుని ఆ పని పూర్తి చేసుకోవాలని, ఇన్నాళ్ళ కాకుండా ప్రతి పని కూడా ఆఫీస్ దగ్గర ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు, ఒక పిఏ గారిని. వారి ద్వారా పని ఏదైనా ఉంటే మీ యూత్ ద్వారా కానీ ఈ వార్డు సమస్యలు ఉన్న దగ్గర తీసుకొచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని మీ యూత్ వారికి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. కుంచనపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గంధం సతీష్, లతా పద్మశ్రీ దంపతుల సౌజన్యంతో స్వామివారికి అర్చన, నక్షత్ర హారతి, గోవింద నామాలు, విష్ణు సహస్రనామ పారాయణ,
భోగ శ్రీనివాసమూర్తికి క్షేర నివేదన హారతి, స్వామివారి పవళింపు సేవ నిర్వహించారు. స్వామివారి ఆలయ అభివృద్ధి నిమిత్తం గంధం సతీష్ 51,116 రూపాయలు విరాళం అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి నిమిత్తం ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె పెంటపాడు, పెంట్లమ్మగుడి ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం తెలుగు యువత అధ్యక్షుడు ఎరుబండి సతీష్, చిరంజీవి, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయం సుప్రభాత సేవ కానించి తోమాల సేవ, అర్చన, సాయి సమయం వేళ నక్షత్రహారతి, కుంభహారతి, పవలింపు సేవ కార్యక్రమంలో ఈరోజు శనివారం నాడు ఈ అవకాశం నాకు ఏర్పాటు చేసిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మేము తిరుపతిలో కూడా సుప్రభాతానికి వెళ్ళాం, తోమాల సేవకి వెళ్ళాం. ఏదో 10 నిమిషాలు ఈరోజు ఇంచుమించు 4 గంటల సేపు ఈ దేవస్థానంలో మా కుటుంబ సభ్యులతోటి గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది. కుంచినిమిల గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవ కార్యక్రమాలు మిగిలినవి. ఈరోజు సాయంత్రం స్వామివారి ఆలయంలో నక్షత్రహారతి, కుంభహారతి, పంచహారతి, ఏకహారతి, పౌలింపు సేవ మొత్తం ఈ కార్యక్రమాన్ని కూడా మా సోదరుడు గంధం సతీష్ ఆధ్వర్యంలో సహకారంతో ఈరోజు ఈ యొక్క స్వామివారి ఆలయంలో మొత్తం అన్ని రకాల సేవలు జరిగినవి. అదేవిధంగా చివరగా స్వామివారి పౌలింపు సేవ కూడా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమన వైదిక ఆచార ప్రకారము స్వామివారి యొక్క కైంకర్యాలు ఎలా అయితే చేయబడతాయో అదేవిధంగా ఈ దేవాలయంలో నిత్యము కూడా కైంకర్యాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా స్వామివారికి అనేక రకమైనటువంటి అన్ని కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానికి దాతల సహృదయంతో చాలా ముందుకు రావడం చాలా ఆనందదాయకము. గంధం సతీష్ గారు, శ్రీమతి లతా పద్మశ్రీ దంపతులతో ఈరోజు స్వామివారి యొక్క కైంకర్యాలన్నీ కూడా వారి చేతుల మీదుగా చేయడం వారి యొక్క పూర్వజన సుకృతంగా భావిస్తూ, అలాగే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఒక శనివారం ఆయన చేస్తానందుకు ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వామివారి యొక్క మకర తోరణానికి ఈరోజు 51,116 రూపాయలు ఇవ్వడమే కాకుండా స్వామివారికి ఏదైతే మనం సైట్ కొందాం అనుకున్నామో స్వామివారికి సైట్కి కూడా తనంతటి సాయం డొనేషన్ కూడా ఇస్తానంటం జరిగింది. స్థానిక 5వ వార్డు సుబ్బారాయుడుపేట గోగుల వీరస్వామి స్థలంలో శ్రీ శ్రీనివాస రామాలయం చైర్మన్ శానం రామకృష్ణ ఆధ్వర్యంలో 4వ సంవత్సరం శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు రాట ముహూర్తం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో వెలనాటి సత్యబాబు, ముద్దుల ప్రసాద్, గుండుమోగుల నాగు, రాజత్రినాథ్, రామారావు, సత్యనారాయణ, లాయర్ హరినాథ్ పాల్గొన్నారు.
ఈ నెల 22వ నుంచి జరగనున్న శ్రీదేవి నవరాత్రులు 11 రోజులు కూడా పాల్గొనే భక్తులందరికీ పూజా ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వబడతాయని భక్తులందరూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయవలసిందిగా శానం రామకృష్ణ కోరారు. ఈ అమ్మవారు రామాలయం దగ్గర ఈ దశమి ఉత్సవ సందర్భంగా మరి రాట ముహూర్తం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మన మిత్రులు మరి శానం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ దైవ కార్యక్రమాలు ఘనంగా జరిపిస్తూ అలాగే ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొని అమ్మవారికి శ్రీరాముల వారి కృపకి పాత్ర అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే దైవ కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా నిర్వహిస్తూ ప్రజలు క్షేమంగా ఉండాలి, అందరినీ అమ్మవారు అయ్యవారు దీవించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ యొక్క మన శానం రామకృష్ణ గారు వాళ్ళ మిత్రబృందం వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించి అష్టావిశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు కూడా మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నా మిత్రబృందం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ 4 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 5వ వార్షికోత్సవానికి అడుగుపెట్టి 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరిగే సరస్వతి దేవి గారి యొక్క దేవీ నవరాత్రులు కార్యక్రమానికి ఈరోజు పందిరాట పాతి ఉత్సవాలకి ప్రారంభించడానికి పందిరాట పాతడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనంతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా శానం రామకృష్ణ గారి దంపతులు మరి ముఖ్యంగా వారు ప్రతి కార్యక్రమానికి కూడా రంగరంగ వైభవంగా చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీమూర్తులందరి చేత కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే విధంగా అందరినీ కూడా తోడ్పాట్లు అందిస్తూ ఈ బృహత్తర కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ఆ పుణ్య దంపతులందరినీ కూడా మేమందరం కూడా అభినందిస్తూ శ్రీనివాస రామాలయంలో మరి ఈరోజు జ్ఞానప్రసన్నమ్మ సరస్వతీదేవి రూపంలో వెలిసిన అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడానికి అంకురార్పణ జరగడం జరిగింది. మరి ఈ రోజు నుండి ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతాయని 22వ తేదీ నుంచి కూడా మరి రామాలయంలో జ్ఞానప్రసన్నమ్మ అమ్మ సరస్వతీదేవి గారి రూపంలో అమ్మవారిగా మరి పూజలు అందుకుంటారని ఈ పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే పూజా ద్రవ్యాలు కమిటీ వారు సమర్పిస్తారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ నిర్వహిస్తున్న మిత్రులు శ్రీ శానం రామకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉచితంగా పూజా ద్రవ్యాలన్నీ కమిటీ వారు సమర్పిస్తారని మరి భక్తులు వచ్చి విశేషంగా అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందవలసిందిగా శ్రీనివాస రామాలయం నందు మన జ్ఞాన సరస్వతి అమ్మవారు దేవీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఇది 4వ సంవత్సరం. గతంలో మన నేచర్ సెంటర్ దగ్గర 3 సంవత్సరాలు అద్భుతంగా చేసాం. ఈ గుడి కట్టినప్పటికీ కూడా ఇక్కడ ఇది 4వ సంవత్సరం. ఈ 4 సంవత్సరాలు కూడా 3 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా చేసాం. ఈ సంవత్సరం కూడా ఈరోజు రాటముహూర్తం వచ్చింది. 22వ తారీఖు నుంచి అమ్మవారికి సేవా కార్యక్రమాలు మొదలవుతాయి. అందులో భక్తులందరూ కూడా పాల్గొని ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ అనుకున్న పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి అనుకుంటూ జరగడం జరిగింది. వచ్చి భక్తులు చెప్పడం జరిగింది. ఇక్కడ పూజా ద్రవ్యాలన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎవరూ ఏమీ తెచ్చుకోకలేదు. భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేసిందిగా కోరుతున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం తాడేపల్లిగూడెంలో విస్తృతంగా పర్యటించారు. బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఉల్లిపాయల మార్కెట్ను సందర్శించారు. కర్నూలు ఉల్లిపాయలకు లభిస్తున్న రేట్లు పరిశీలించారు. రైతులు ట్రేడర్స్తో మాట్లాడారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు సంబంధిత శాఖల అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. కడియద్ద గ్రామంలో సార్వా వరి కోతలను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. కడియద్ద గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. తేమ యంత్రాన్ని పరిశీలించారు. జేసీ వెంట తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ భానో, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఏఓ వి నారాయణరావు తదితరులు ఉన్నారు.
ఏషియా క్రికెట్ కప్ పోటీల్లో ఆదివారం జరుగుతున్న టీమిండియా పాకిస్తాన్ మధ్య పోరు క్రికెట్ అభిమానులను టీవీల ముందు కూర్చోబెట్టింది. ఆసియా కప్ పోటీలో జరుగుతున్న మ్యాచ్లు ఇప్పటి వరకు అంతగా ఆసక్తికరంగా లేనప్పటికీ ఆదివారం జరుగుతున్న మ్యాచ్పై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. పెహల్గాం దుర్ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మీద ఆడటాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితేనే దాయాదుల మధ్య పోటీ అంటే ఎప్పుడు నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. భారత్ ఎన్ని దేశాలపై ఆడినా రానంత కిక్కు పాకిస్తాన్తో ఆడుతుంటే వస్తుంది. అంతగా క్రికెట్ అభిమానం లేని వారు కూడా ఈ రెండు టీంల మధ్య పోటీ అంటే చూడటానికి ఉత్సుకత చూపిస్తారు. జరుగుతున్న ఏషియా కప్లో ఇప్పటి వరకు టీమిండియా యుఏఈపై గెలవగా పాకిస్తాన్ ఒమాన్పై గెలిచింది. ఈ రెండు కూడా ఆదివారం తలపడుతున్నాయి. గ్రౌండ్లో పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తూ రెండు దేశాలు కూడా ఎక్కువ మంది స్పిన్నర్స్ను బరిలో మోహరించారు. టీం ఇండియాలో కులదీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిల స్పిన్నర్ల త్రయం ఉండగా పాకిస్తాన్ తన టీంలో అబ్రార్, అయూబ్, ముబీం స్పిన్నర్లను ఉంచింది. ఏ టీం బౌలింగ్ చేసినప్పుడు స్పిన్ బాగా తిరుగుతుందో ఆ టీం పెచ్చులో ఉంటుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే భారత్ బ్యాడ్మింటన్ ఫామ్లో ఉన్నారు. ఇది భారత్కు కలిసి వచ్చే అంశం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గిల్, అభిషేక్ శర్మ శుభారంభాన్ని ఇస్తే ఇప్పటికే ఫామ్లో ఉన్న శుభమన్ విజృంభిస్తే భారత్కు విజయం ఖాయమని భారత్ క్రికెట్ అభిమానులు ఆశపడుతున్నారు. మన స్పిన్నర్స్ మన ప్రతాపాన్ని చూపించనున్నారని ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫర్హాన్, అయూబ్లను కట్టడి చేస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అని భావిస్తున్నారు. ఆదివారం రాత్రి జరిగే డే అండ్ నైట్ మ్యాచ్ను గుర్తు చేసుకుంటూ స్థానిక ఎర్స్టీ ఫోకస్ గ్రౌండ్లో క్రికెట్ క్రీడాకారులు ఉత్సాహంగా ఆడుతున్నారు. వారిని టీసీసీ న్యూస్ పలకరించినప్పుడు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ అంటూ టీమిండియా విజయం గురించి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నేను అనుకోవడం అయితే ప్రస్తుతం ఉన్న టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. పాకిస్తాన్ టీం కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. నాకు తెలిసి నెక్ టు నెక్ ఉండొచ్చు. అబుదాబీ పిచ్ కాబట్టి నాకు తెలిసి అంత స్కోరింగ్ ఏమైతే కాదు. ఇది ప్రాబబ్లీ స్లో పిచ్, అది కొంచెం టఫ్గానే ఉంటుంది. స్పిన్నర్సే నాకు తెలిసి ఈరోజు మనకి మ్యాచ్లో టర్నింగ్ ఫ్యాక్టర్ చూడాలి. ప్రాబబ్లీ నాకు తెలిసి చాలా మనకి ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. లైక్ ప్రతి టోర్నమెంట్లో లైక్ ఒక్క 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తప్ప. ఐ థింక్ ఇట్ విల్ బి అన్ ఈజీ గేమ్ ఫర్ అస్. ఏమైనా మిరాకిల్ జరిగితే తప్ప వాళ్ళు గెలవాలి తప్ప అంతకుమించి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ లైక్ తెలీదు. లైక్ ఇది ఆయనకి ఫస్ట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్ కాబట్టి లైక్ వీ హ్యావ్ టు ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. అది చాలా ఎర్లీ అని డిసైడ్ చేయడానికి. ఐ థింక్ విల్ బి సీయింగ్ హౌ హీ విల్ బి డీలింగ్ నేను అనుకోవడం అయితే. ఈ మ్యాచ్ వచ్చేసి గ్యారంటీగా ఇండియా అయితే గెలుస్తుంది. ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లైనప్ బాగుంది, అందరూ మంచి ఫామ్లో ఉన్నారు ప్లేయర్స్ అందరూ. పిచ్ కూడా భలే ఉంది. ఈసారి గెలిచేది ఇండియా. ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ సంఘం ఉద్యమ నేతగా, మండల లిటరసీ అధికారిగా, మండల విద్యాశాఖ అధికారిగా సమాజానికి ఎంతో విశిష్ట సేవలందించిన పెంటపాడు మండల విద్యాశాఖ అధికారి తాళ్ళూరి వెంకటరామకృష్ణకు డాక్టరేట్ అవార్డు రావడం అభినందనీయమని పెంటపాడు మండల నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో డ్రామా పీడీ జీవికే మల్లికార్జునరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ టీవీ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీలు కెలపర్తి వెంకట్రావు, దాసరి కృష్ణవేణి, ఎంపీటీసీ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు కట్టుబోయిన కృష్ణప్రసాద్, మానవతా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ తాడేపల్లి మోహన్ రావు, పెంటపాడు ఎంఈఓ శ్రీనివాస్, గణపవరం ఎంఈఓ రాజేష్, సిపిఐ మండల కన్వీనర్ కళింగ లక్ష్మణరావు, మండల ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు దక్కాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన పెంటపాడు ఎస్సీ కాలనీలో సింహాయూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా సింహాయూత్ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు నల్లిమిలి విజయానందరెడ్డి, శేషురాజు, ఏలూరు జగదీష్, సింహాయూత్ సభ్యులు షేక్ షరీఫ్, బర్రె వంశీ, మేడపాటి దుర్గారెడ్డి, మారిశెట్టి తారక రామాంజనేయులు, కొల్లి అంజీ, మల్లంపల్లి సుధాకర్, బస్సా మణికంఠ, తారాడి బాలరాజు, అలమండ రణధీర్ సింహ, సమరసింహ, విప్పర్తి సంజయ్, దేవాబత్తల సుబ్బారావు, హేమంత్ తదితరులు ఉన్నారు. గడిచిన 27 సంవత్సరాల నుంచి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క మహోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, తద్వారా స్వామివారిని ఇక్కడ 9 రోజులు ఎంతో నిష్ట నియమాలతో పూజించి సింహాయూత్ ఆధ్వర్యంలో సోదరుడు నరసింహరావు గారి యొక్క నిర్వహణలోని యువకులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం, ఏదైతే స్వామివారిని ఇక్కడ నెలకొల్పడం, తద్వారా 9 రోజులు కూడా ఎంతో నిష్ట నియమాలతో పూజలు చేసి, హోమాలు చేసి
ఆ స్వామివారిని ప్రాంతం అంతా కూడా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం చేసి ఈరోజు మరి ఏదైతే స్వామివారి ప్రసాదాన్ని అన్నదాన రూపంలో మరి ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ ప్రసాదాన్ని అందించి అన్నదాన రూపంలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అన్నదానంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని తీసుకునేలా చేసిన సింహాయుత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి నన్ను ఎప్పుడూ కూడా వాళ్ళ సోదరులాగా భావించి ఈ మంచి దైవ కార్యక్రమంలో వారితో పాటు నాకు కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి సింహాయుత్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా జరగడానికి శ్రీధర్ గారు చాలా సహాయం చేస్తున్నారు మరి దీనికి. దాంతో పాటు మేము కూడా మొట్టమొదటిగా సహకారం చేస్తున్నాం. సింహాయుత్ 20 సంవత్సరాల నుంచి ఎంతో గొప్పగా చేస్తుంది. ఇదండి సింహాయుత్ అంటే మా సొంత ఇంటి టైప్ అనమాట. మేము ఎప్పుడు ఇంటికి రోజు పొద్దుకు వచ్చి అన్నీ చూసుకుని తమ్ముడు నరసరావు ఆరోగ్యం బాగుంటే వాళ్ళు చాలా బాగా చూసుకునేవారు. దేవుడు కూడా ఆయనకి ఆరోగ్యం ఇచ్చి మా తమ్ముడు శ్రీధర్ని కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి పొజిషన్లో చూడాలని కోరుతున్నాను. 27 సంవత్సరాలుగా సింహాయుద్ధ ఆధ్వర్యంలో ఎస్సీ కనేలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో నేను మరణం నుంచి మళ్ళా గట్టెక్కాను. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సింహాయుద్ధ సభ్యులతో పాటు మా సోదరుడు శ్రీధర్ గారి వంటి వ్యక్తుల సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహిస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు ఇప్పుడు నా పేటవాసులకి గ్రామవాసులకి అందరూ కూడా ఉండాలని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. పుస్తక పఠనం వలన విజ్ఞానం లోకజ్ఞానం పెరుగుతుందని రీసోర్స్ పర్సన్ కేవి సత్యప్రకాష్ తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక శాఖ గ్రంథాలయంలో జరిగిన వేల్ ఆఫ్ రీడింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గరికపాటి బాపయ్య శర్మ, ప్రత్తి వీరాస్వామి, వి ఆంజనేయులు, ఏ జనార్దన్ రావు, వి జాన్బాబు, గ్రంథపాలకులు వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తక పఠనం గురించి వివరిస్తూ పుస్తక సమీక్ష, రచయితల వివరాలను తెలిపారు. అనంతరం ఆదిత్య కాలేజ్ విద్యార్థులు గ్రంథాలయ ప్రాంగణ ఆవరణలో మొక్కలను నాటారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఈ కార్యక్రమాలు కాలేజీలో క్లాస్ రూమ్లో చదువుకుంటూ కూడా బయట సోషల్ యాక్టివిటీ చేయడానికి ఒక చిన్న రిహార్సల్స్ లేక ట్రైనింగ్ ఇచ్చే ఒక మంచి ప్రోగ్రామ్స్. మనం స్కౌట్స్ చూస్తాం, గైడ్స్ చూస్తాం, ఎన్సిసి చూస్తాం, ఎన్ఎస్ఎస్ ఇవన్నీ కూడా స్టూడెంట్ లెవెల్లోనే వాళ్ళు కేవలం క్లాస్ రూమ్లో కూర్చుని పుస్తకాలు చదవడం మాత్రమే కాకుండా వొకేషనల్ నాలెడ్జ్ కాకుండా బయట సొసైటీలో సర్వీసు లేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఇదొక రిహార్సల్గా లేక ఇదొక ట్రైనింగ్ ప్రోగ్రామ్గా అన్ని కాలేజీల్లోనూ అన్ని విద్యా సంస్థల్లోనూ ఆల్రెడీ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. మరి చాలా మటుకు మనందరికీ ఉన్న అభిప్రాయం అంటే ప్రైవేట్ కాలేజీలు అంటే బాగా రుద్దేసి 100 మార్కులు తెప్పించేస్తారు, ఫెయిల్ తీసుకుంటారు మనందరికీ ఉన్న అపప్రథ. బట్ దానికి విరుద్ధంగా ఇవాళ మన ఆదిత్య డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ కేవలం కాలేజీలో చదువుకుని 90 మార్కులు తెచ్చుకోవడం, బయటికి వెళ్ళడం మాత్రమే కాకుండా సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో కేవలం పుస్తకాలు చదువుకుని పెద్దవాళ్ళు అనేవి కాకుండా సొసైటీని అబ్జర్వ్ చేయడం, సొసైటీకి సర్వీస్ చేయడం, సొసైటీలో మింగిల్ అవ్వడం, ఈ 3 ఆబ్జెక్ట్స్. అందుకోసమే ఎన్సీసీలు, ఎన్ఎస్ఎస్లు ఇవన్నీ ఎందుకు పెడతారు విద్యార్థి దశలో అంటే మనం సొసైటీతో డీలింగ్ మాత్రం కాదు. నాకు 100 మార్కులు వచ్చి 100కు 100 వచ్చి నేను గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా, బట్ ఐ కెనాట్ డీలింగ్ విత్ ద సొసైటీ. అంచేత సొసైటీలో నేను అందులో భాగమే. సొసైటీని కలుపుకుంటూ పెడతాం, సొసైటీని తీసుకుంటూ పెడతాం, అవసరమైన సొసైటీని తోసుకుంటూ పెడతాం. బట్ వీ కెనాట్ సపరేట్ అవర్ సెల్ఫ్, వీ కెనాట్ ఐసోలేట్ అవర్ సెల్ఫ్. ఇది ముందు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మాత్రమే సోషల్ యాక్టివిటీలోకి బయటికి తీసుకురావడం. మేము ప్రతి సండే ఒక ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ చేస్తాం. ఇది మా చైర్మన్ గారు చెప్పినట్టుగా, మా ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టుగా మేమందరం ప్రతి ఆదివారం స్టూడెంట్స్, ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ చేస్తాం. ఈ ఆదివారం ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ కింద మన తాడేపల్లిగూడెం లైబ్రరీలో మన పిల్లలందరూ మొక్కలు డొనేట్ చేసి మొక్కలు నాటారండి. ఇలా ప్రతి వీక్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తారండి. ఆదిత్య డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మినిమం ఒక 50 మంది వరకు మన లైబ్రరీకి వచ్చారు. లైబ్రరీ అంతా చూశారు. వాళ్ళకి అందరికీ సాటిస్ఫై అయింది, ఫుల్ సాటిస్ఫై అయింది. ఎందుకంటే ఇక్కడ కాంపిటేటివ్ బుక్స్, అన్ని పుస్తకాలు, కాలేజీలో దొరకలేని పుస్తకాలన్నీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్లో దొరుకుతాయి. ఈ కాలేజీలో చదువులే కాదు, ఇక్కడ లైబ్రరీకి వచ్చిన వలన మంచి ఉద్యోగాలు సంపాదించడానికి పోటీ పరీక్షల పుస్తకాలు, అన్ని విషయాల గురించి పుస్తకాలు అన్నీ ఉంటాయి ఈ లైబ్రరీలో. అందువలన ఈ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చాలా ఫుల్ సాటిస్ఫై అయ్యారు.
అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ లైబ్రరీని మీరు కాలేజీ స్టూడెంట్సే కాకుండా తాడేపల్లిగూడెంలో ఉన్న విద్యార్థులందరూ ప్రతి స్కూల్ విద్యార్థులు కూడా గ్రంథాలయానికి వచ్చేసి ప్రతి ఆదివారం వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజున ఆదిత్య వారు మొక్కలను నాటుట కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. వాళ్ళు మినిమం 10 మొక్కల దాకా వేశారు. పరిశుభ్రత ఏర్పాటు చేసుకున్నారు. Very glad to be a part in NSS. As our HOD sir said, we feel pride in participating NSS program. As our sir said, library is a place we find lots of books and knowledge is divine. I hope all of the students will enjoy reading books. Thank you. భీమడోలు శ్రీ మన్మహ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంతో ముగిశాయి. భీమడోలు గణపతి సెంటర్లోని శ్రీ మన్మహ గణపతి స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు. భీమడోలు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తుమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భీమడోలు శ్రీ మన్మహ గణపతి పూజలు అందుకుంటున్నారని 61వ గణపతి నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా వైభవంగా జరిపినట్లు పేర్కొన్నారు. అన్న సమారాధన కార్యక్రమంలో సుమారు 8,000 మంది చిరుకు భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. శ్రీ మన్మహ గణపతి స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి ఈ సంవత్సరానికి 61 సంవత్సరాలు. గత 61 సంవత్సరాల నుండి కూడా ఈ మన్మహ గణపతి స్వామి వారి నవరాత్రులు ఎంతో ఘనంగా భీమడోలు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ సందర్భించుకుని 9 రోజులు కూడా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అలాగే ఇక్కడ నవరాత్రులందు కూడా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేకమైన రంగులు మార్చి ఏ రోజు ఆ రంగులు ఆ స్వామివారిని దర్శింపజేసేలాగా అదొకటి ప్రత్యేకత. ఇక్కడ నాకున్న నమ్మకం ఏంటంటే మా స్వామి మా గ్రామం కానివ్వండి, మా మండలం కానివ్వండి, అలాగే జిల్లా రాష్ట్రం కూడా ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతూ ఈ స్వామి చాలా మహిమగల స్వామి కాబట్టి ఈ రకంగా చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 61 సంవత్సరాల నుండి మరి మన్మహ గణపతి ఎల్లవేళ్ల తోడేయండి భక్తులందరినీ ఎల్లవేళ్ల కాపాడి రక్షించి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడతారని చెప్పి కోరి ప్రార్థిస్తూ స్నేహ ఆటోనగర్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు 34వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సుమారు 5,000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గురుజు శేషకుమార్, అజ్జుల శివయ్య, గణపతి శివకుమార్, ప్రసాద్ యాళ్ల, శివ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. గత 34 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించిన అనంతరం అన్న సమారాధన నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. వరసిద్ధి విఘ్నేశ్వర మహోత్సవాల సందర్భంగా స్నేహ మెకానికల్ వర్కర్స్ యూనియన్ తరపున భారీగా అన్న సంతర్పణం చేయటం జరిగినది. సుమారు 4,000 మందికి జరిగింది. ప్రతి సంవత్సరం లేక ఈ సంవత్సరం కూడా పెద్దలందరినీ గౌరవించుకుంటూ సహకారాలు చేసుకునే వాళ్ళందరికీ సన్మానం చేసి కనీసం 1998 నుంచి ఈ కార్యక్రమం చాలా భారీగా రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తూ చాలా బాగా చేయటం జరుగుతున్నది. అలాగే మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ఒక వినాయక చవితి గురించే కాకుండా కార్యకర్తలందరూ స్నేహ మెకానికల్ వర్కర్స్ ఉన్న దాంట్లో అందరూ సహకారాలతో ముందుకెళ్తూ డబ్బుల రూపంగా కానీ అన్ని గురించి ఆర్థికంగా కానీ 4,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం అంటే మామూలు విషయం కాదు. అందరి సహకారం వల్ల, అందరి ప్రోత్సాహం వల్ల ఇంత భారీగా జరుగుతున్నది. మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించి స్వామివారికి సేవ చేసుకోవడానికి మాకు ఈ అసోసియేషన్ వారికి అవకాశం ఇచ్చి కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే విరాళాలు కూడా అందరూ కూడా వాళ్ళే వచ్చి ఇస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటూ మన స్నేహ ఆటో నగర్ అభివృద్ధి చెందాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.